అణగదొక్కడానికి కాదా అనేటువంటి ప్రశ్న కూడా వేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మీకు కలిసి వస్తేనే పథకాలు, లేకపోతే అణచివేతలు. ఇక్కడ నేను రెండోది అడుగుతా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మీరు అన్నారు 56 కార్పొరేషన్లు పెట్టి బీసీల ఆత్మ గౌరవ రక్షకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకే రోజు ప్రకటన చేస్తే మీరు అన్నారు. ఆ రోజు మాటలు గుర్తున్నాయో లేవో. మీ నాయకులందరితో మాట్లాడించారు. ఆఫీస్ లేదన్నారు, వాళ్ళు కూర్చోవడానికి టేబుల్ లేదన్నారు, చైర్ లేదన్నారు. మీరు ఏమి ఇచ్చారని అడిగారు. పదే పదే మీ నాయకులందరూ కూడా బీసీ కార్పొరేషన్లో 56 కార్పొరేషన్లు పెట్టారు, కులాలని విడగొట్టేశారు, వాళ్ళకి మీరేమిచ్చారు అనేటువంటి ప్రశ్నలు చాలా సందర్భాల్లో వేశారు. ఏం ఖర్చు పెట్టారు? మేము డీబీటీ ద్వారా పంచాం ఆ కులాలకి, స్పష్టంగా చెప్పగలం ఎంత పంచాము. కానీ మీరు ఇవాళ ఏమిచ్చారు? 56 కార్పొరేషన్లు 40 కార్పొరేషన్లు ఫిల్ చేశారు, ఇంకా 16 చేయలేదు. 56 కార్పొరేషన్లు మేము ఏర్పాటు చేస్తే ఆ రోజు మమ్మల్ని విమర్శించిన మీరు ఇవాళ 40 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. సరే, ఆ కార్పొరేషన్లు బల్లలో కుర్చీలు మేమిచ్చిన వాటిలోనే కూర్చున్నారు, మేము ఏర్పాటు చేసిన భవనంలోనే కూర్చున్నారు. కానీ మీరన్నమాట మరొకసారి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ కార్పొరేషన్లకు ఏం ఖర్చు చేశారు, ఏమిచ్చారని మీరేమిచ్చారు ఇప్పుడు చెప్పని అడుగుతున్నాను. 2.5 సంవత్సరం దగ్గర అవుతా ఉంది. కార్పొరేషన్ చైర్మన్ల కోసం కేటాయించిన నిధులెంత, రిలీజ్ చేసిన బడ్జెట్ ఎంత చెప్పాల్సినటువంటి అవసరం కూడా సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఒక్కడే చంద్రబాబు నాయుడు గారి మోసాలని ఎలుగెత్తి చాటాలి, చర్చా వేదికల్లో మాట్లాడాలి. ఇవాళ చూస్తా ఉన్నాం, బలహీన వర్గాల్లో నాయకుడిగా ఎదిగితే మీకు కంటగింపు. బీసీ వర్గాల్లో జోగి రమేష్ ఒక ప్రాంతంలో కష్టపడి ఎదిగినటువంటి నాయకుడి మీద ఏ రకమైనటువంటి దాడులు చేయించారండి? ఇది ప్రజాస్వామ్యమా? ప్రజలు అధికారం ఇస్తే మాట్లాడితే బీసీలు నాకు వెన్నుముక అని, మా పార్టీకి వెన్నుముక అంటారు. మీరు బీసీలకు వెన్నుముక కాలా? అదే జగన్మోహన్ రెడ్డి గారికి మీకున్న వ్యత్యాసం. జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు వెన్నుముక అయ్యాడు, మీరు మమ్మల్ని వెన్నుముకగా వాడుకుని అధికారంలోకి వచ్చి ఎవరు మా నాయకుడి యొక్క ఇంటి మీద దాడి చేయించిన తీరు గాని, తర్వాత రజనమ్మ మీద కేసులు గాని, ఇవాళ కారుమూరి సునీల్ మీద కేసులు గాని, అప్పలరాజు మీద కేసులు గాని, అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడినటువంటి ప్రభుత్వంలో చట్టాలు ఏదైతే ఏర్పాటు చేసుకున్నా ఆ చట్టాలని ఏ రకంగా అతిక్రమిస్తున్నారో, అలాగే మా రమేష్ యాదవ్ మీద కానీ చేసినటువంటి కులాలు, ఏ కులం అయితే రాజకీయంగా ఎదుగుతుందో ఆ కులాన్ని అణిచివేయాలి. ఆ కులంలో అబద్ధం అంటే సత్యదూరమైనటువంటి కేసులు వాళ్ళ మీద బనాయించాలి, భయపెట్టాలి. ఈ కులంలో ఆ వాయిస్ వినపడటానికి వీలేదు. నేను అనుకుంటా ఉన్నాను, ఇంతకాలం మీరు ఏ బీసీల ద్వారా అధికారంలోకి వచ్చారో ఆ బీసీల వాయిస్ మీకు వింపుగా లేదే. ఆగస్టు 9వ తేదీన విజయవాడలో బీసీల ఐక్యత చాటేలా గర్జన సభ నిర్వహించనుంది వైసీపీ. వైసీపీలో ఉన్న బీసీ నేతలంతా సభకు హాజరవుతారన్నారు జోగి రమేష్. వైసీపీ బీసీ నేతలను ప్రభుత్వం వేధిస్తోందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం కుప్పకూలిపోయే రోజు అతి దగ్గరలోనే ఉందన్నారు జోగి రమేష్. సంబంధించిన నాయకులందరం కూడా విజయవాడ వేదికగా ఆగస్టు 9వ తారీఖు ఆదివారం నాడు వెన్యూ అనౌన్స్ చేస్తాం. అందరం కూడా సంఘటితమై ఒకటి కాబోతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెత్తించబోతా ఉన్నాం. సామాజిక న్యాయం కోసం పరితపిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటాం. అండగా ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరలా బలహీన వర్గాల ప్రజలందరూ కూడా నడవవలసిన అవసరం వచ్చింది అని చెప్పేసి, ఆ ఆవశ్యకత ఉంది అని చెప్పేసి అందరం కూడా భావించారు కాబట్టి, భావిస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమం తీసుకున్నామని చెప్పేసి మీ అందరికి కూడా చెప్తూ, ఈరోజు బలహీన వర్గాల మీద దాడులు, నా సైతం 83 రోజులు జైలు, నా పక్కనే ఉన్న సోదరి రజనమ్మ మీద దాడులు, ఒక పక్కన కారుమూరి సునీల్ అరెస్ట్, కారుమూరి నాగేశ్వరరావుని వేధింపులు, నా సోదరుడు అప్పలరాజుని అన్యాయంగా అరెస్ట్, అప్పలరాజు కుమారుడు చిన్న వయసులోనే అతన్ని జైలుకు పంపించిన వైనం. ఒక్కటి కాదు, రెండు కాదు, బలహీన వర్గాలనే టార్గెట్ చేస్తున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కుట్రల ప్రభుత్వం,
కూటమి ప్రభుత్వం కుప్ప కూలిపోయే రోజు అతి దగ్గర